చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు యావత్ దేశం ఎదురు చూస్తోందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు విశ్వేశ్వర్రెడ్డి. ప్రధానమంత్రి మోడీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయుల కొరకు అండగా ఉంటుంది. హిందుత్వ, జాతీయవాదము, నేషనలిజం ఇవన్నీ మాకు ఉండడుంటాయి. భారతీయులంతా ఒకటే ముంగట్టుకుంటుంటే వాళ్ళేమో ఓన్లీ ఒక కులాన్ని ఒక మతాన్ని నెత్తిలో పెట్టుకొని పోతున్నది. వాటికే అందిస్తా అంట, వాటికే పైసలన్నీ అందరు పైసలు తీసుకొని వాళ్ళకే ఇస్తా అంట. ఎందుకంటే వాళ్ళకే మొట్టమొదటి హక్కు ముస్లింలకు ఉందని మన్మోహన్ సింగ్ గారు చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది. నిజంగానే బాధాకరంగా ఉంది. వాళ్ళ అభ్యర్థి కూడా ప్రజాప్రతినిధి ఉంటే నిజంగానే అందరినీ రిప్రజెంట్ చేయాలి. ఆయన సేఫ్ సీట్ అని ఎక్కడ పోయిండు? ఎక్కడైతే మెజారిటీ మైనార్టీయో ఎక్కడైతే ముస్లిం మెజారిటీలో అక్కడనే గెలవగలుగుతాడు. అదే సేఫ్ సీట్. వాళ్లకు ముస్లింలను కూడా వాడుకున్నారు, కానీ ఓటు బ్యాంక్ తిరిగా ముస్లింస్ను వెనకబడేసిండ్రు ఆచార్ కమిషన్ రిపోర్ట్ తర్వాత. అందుకే దేశవ్యాప్తంగా అందరు కూడా నరేంద్ర మోడీ దిక్కు చూస్తుంది. వాళ్ళకి చెప్తందుకు ఏం లేవు. వాళ్లకు చెప్పే 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 23 గ్యారెంటీలు అవి ఎవరు నమ్మతలేవు. అందుకే వాళ్ళకి ఒకటి ఏంటంటే మేము వస్తే రాజ్యాంగాన్ని మార్చింది వాళ్ళు. 56 సార్లు మార్చిండ్రు, ఎమర్జెన్సీ తెచ్చిండ్రు, అంబేద్కర్ను గౌరవించలేదు.